లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనములో శత్రు బలమంతటి మీద దేవుడు మనకి అధికారమును అనుగ్రహించున్నాడు. ప్రియులారా, మనం అపవాదిని మనం జయించగలము, లోకాన్ని జయించగలము, సాతాన్ని మనం జయించగలము. యేసు ప్రభువారి ఎడల మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, మనము ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులను మనము జయించేవారిగా ఉంటాము. దురాత్మలను మనం జయించేవారిగా ఉంటాము. లోకమును మనం జయించేవారిగా ఉంటాము. పాపమును మనం జయించేవారిగా ఉంటాము. ఈ జయించడం గల శక్తిని యేసు ప్రభువారు మనకి దయచేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మనకు ఆత్మీయంగా మనల్ని బలపరిచే గొప్ప దేవుడు. ఆయన ఆత్మచేత మనల్ని నడిపించే గొప్ప దేవుడు కనుక, మనలోనున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక, మనందరం కూడా క్రీస్తు యేసు బలము కలిగి ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.